బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు తెరపడనుంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రతిష్టంభనకు తెరదించుతూ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా చారిత్రాత్మక చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్యల కోసం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీఫాబాఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. ఈ బృందంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్షితో పాటు రాజకీయ, సైనిక, ఆర్థిక రంగ నిపుణులు ఉన్నారు. మరోవైపు అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్వయంగా ఇస్లామాబాద్కు చేరుకోవడంతో అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి నేతలు చర్చల్లో పాల్గొబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెబుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతమంది కీలక నేతలను మోసం చేశారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం రక్తం దారపోసిన దేవేందర్ గౌడ్, ఈటెల రాజేందర్, విజయ శాంతి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలను పద్ధతి ప్రకారం బయటకు పంపించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి విమర్శించారు, మండిపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెబుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది కీలక నేతలను మోసం చేశారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం రక్తం ధారపోసిన దేవేందర్ గౌడ్, ఈటెల రాజేందర్, విజయ శాంతి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలను పద్ధతి ప్రకారం బయటకు పంపించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు, మండిపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన గతాన్ని ఒక్కసారి చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైపోయింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన చివరకు కారెక్కేందుకు మొగ్గు చూపారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాల పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా హాజరవుతారని, ఆయన సమక్షంలోనే జీవన్ రెడ్డి తన అనుచర వర్గంతో కలిసి గులాబీ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జగిత్యాల్లో సభాస్థలిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. పల్నాడు జిల్లా మాచర్లలో ఖాకీల అరాచకం సంచలనం రేపుతుంది. ఒక ఏఎస్ఐ సాగిస్తున్న అరాచకాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను టార్గెట్ చేయడం, రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడటం వంటి ఆరోపణలు విస్తుగొలుపుతున్నాయి. అంతటితో ఆగకుండా ఆ వీడియోల సాకుతో మహిళలను రోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు మాచర్ల పట్టణంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అది మీ ఇష్టం. మీరేని ఇక్కడ ఉన్నారా? ఏం పేరు నీది? నిన్న ఏడో చూసానే, చూసే కదా వినాయుడు ఓట్లా ఉన్న దొరికా కదా. ఏ ఊరు నీది? ఇది ఇది ఇదిగో ఏడ్స్ యాక్షన్ చెప్తే వదిలిపెట్టినాం. ఇదిగో అదట్ ఉంది ఇదట్ ఉంది చూడు, అట్ట ఉండవు సరదాగా. ఏం పేరండి ఇది? ఆదిలక్ష్మి. నీ మూడేం చేస్తాడు? నర్సాపేట. నీదే? ఏం పేరు నీది? పైకెత్తా, పైకెత్తు. నీదేంది? నీది ఎక్కడ? ఏం సంగతి చెప్పు. ఇప్పుడు కొత్తగా పెట్టావా? అంత ముందు నుంచి ఉందా? మొన్న ఏం జరిగింది? కుర్ర నువ్వేనా? సార్ నా దగ్గర కుర్రలు ఎవరు రాదు సార్. పల్లెటూరు అని వచ్చింది 500 400 అంటే మాకేం ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. మరి ఇంకా పరం బయలుదేరి వస్తుంది. వస్తాం సార్.
సార్ నాకు మీరే ఏదో న్యాయం చేయండి సార్. ఏదో బతుకుతారు సార్. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక్ సైన్సెస్ కాలేజీ 21వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, మెడికవర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ చదలవడ అమూల్య, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కోట అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించాలని, టెక్నాలజీని వాడుకుంటూ స్కిల్స్ పెంచుకోవాలని శైలజ సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను మోసం చేస్తున్న కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని హితవు పలికారు. సొసైటీ కింద ఏదైతే చేబ్రోల్ హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఉందో వాళ్ళ 21st యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పర్ఫార్మెన్సెస్ కానీ స్టడీస్ కానీ, ఎందుకంటే ఒక స్టూడెంట్ లైఫ్ లో ఇవన్నీ ఇంపార్టెంట్. స్టడీస్ ఎంత ముఖ్యం, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఆ ఇయర్ అంతా ఏం అచీవ్మెంట్స్ చేసింది కాలేజ్, ఇన్స్టిట్యూట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాగే స్టూడెంట్స్ ఎంతమంది ఏం అచీవ్ చేశారని, అలాగే వీటితో పాటు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో వచ్చే చేంజెస్, ఎలా అయితే ప్రతి ఫీల్డ్ లో కూడా చేంజెస్, హెల్త్ కేర్ లో చేంజెస్ మొదలైనవి, ఏఐ కానివ్వండి, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, అలా ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా ఆల్రెడీ చేంజెస్ మొదలైనవి. సో దీనికి పిల్లలు ఎలా అడాప్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం టెక్నాలజీని అందిపుచ్చుకొని భయపడకుండా టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రతి ఫీల్డ్ లో కూడా దాన్ని మనం అందిపుచ్చుకుంటేనే ముందుకు వెళ్ళగలం. అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎవర్ ఒక స్టూడెంట్ లైఫ్ అనేది కొన్ని ఫీల్డ్స్ లో, ఎస్పెషలీ హెల్త్ కేర్ ఫీల్డ్స్ కి సంబంధించి అదొక ఫర్ ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫన్ ఉండాలి, రిలేషన్షిప్స్ ఉండాలి, దాంతో పాటు చదువు, కెరీర్ మీద ఫోకస్ చేసి, ఎస్పెషలీ ఆడపిల్లలు ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండటానికి ఈ పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీ రామరెడ్డి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బిపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ అనే వ్యక్తులతో పాటు ఒక మైనర్ కలిసి ఒరిస్సా నుంచి భారీగా గంజాయిని తరలించి రామగుండంలో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని తనిఖీ చేయగా 10 లక్షలకు పైగా విలువైన గంజాయి బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీసీపీ స్పష్టం చేశారు. మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్ గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్ళను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరి ఖని ఏసీపీ గారు ఒక టీంను ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తీసుకునే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్ళను ఈ 4 వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్, మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్ గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్
కామారెడ్డికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ ప్రపంచ రికార్డు సృష్టించారు. బెకనూరు ఎస్ఐ ఆంజనేయుల కుమారులు కుశాల్ మనోహర్, కార్తిక్ మనోహర్ భగవద్గీతలోని 18 అధ్యాయాలను 700 శ్లోకాలను కంఠస్థం చేసి ఎలైట్ వరల్డ్ రికార్డ్ సాధించారు. చిన్న వయసులోనే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల కురుక్షేత్రంలో బాబా రామ్దేవ్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్న ఈ చిన్నారులను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. శ్లోకాలతో పాటు వాటి అంతరార్థాన్ని వివరించిన తీరును చూసి ఎస్పీ చిన్నారుల జ్ఞాపక శక్తిని కొనియాడారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నేను 18 అధ్యాయాలు నేర్చుకొని కంఠస్థం చేశాను. ఇప్పుడు నేను మీనింగ్ స్టేజ్లో ఉన్నాను, అంటే అది లాస్ట్ స్టేజ్. నేను శృంగేరి శంకరాచార్యులచే స్థాపించబడిన 4 మతాల్లో ఒకటి దక్షిణ భారతదేశంలో ఉన్న శృంగేరి మతపీఠంలో విధుశేఖర భారత తీర్థ స్వామీజీ చేత నేను 25,000 నగదు బహుమతిని గెలుచుకున్నాను. అతనితో నేను మాట్లాడగలిగాను. నేను మరియు ఉడుపి మహాక్షేత్రంలో, అది కర్ణాటకలో ఉంది, ఉడుపిలో సుగుణేంద్ర తీర్థ స్వామీజీ చేత వారు అవకాశం ఇస్తే అక్కడ మహాపారాయణం చేశాము. మరియు నేను జ్ఞానస్మృతి వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో పాల్గొని నేను అక్కడ మీనింగ్స్ మరియు శ్లోకాలు మొత్తం శ్లోకాలు చెప్తే వారు నాకు వరల్డ్ రికార్డ్ మరియు ఇండియా రికార్డుతో నన్ను సత్కరించారు. వరల్డ్ రికార్డ్స్ కూడా పిల్లలు సాధించారు. నెక్స్ట్ ఇవన్నీ తెలుసుకొని జిల్లా ఎస్పీ గారు కూడా పిల్లల్ని అభినందించారు. మరి ఈ ఆధ్యాత్మిక రంగానికి నేను వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, పిల్లలు ధర్మం తప్పకుండా ఉండాలంటే ధర్మాన్ని మనకు భగవద్గీత ఎలాంటిదంటే మన జీవితానికి మాన్యువల్ లాంటిది. కాబట్టి మనం ఎలా బతకాలి, ఏ విధంగా జీవించాలి, నైతిక విలువలతోటి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మాన్ని మనం రక్షిస్తుంది అన్నది మన హిందూ సనాతన ధర్మం యొక్క నినాదం. దాన్ని పట్టుకొని మా ఇంటి నుండే స్టార్ట్ కావాలి అని నేను ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నేను చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది. మా కాలనీలోని వాళ్ళు కూడా అందరు నేర్చుకుంటా ఉన్నారు ఈ భగవద్గీతను. ఇది కామారెడ్డికి కూడా అంతా మొత్తం స్ప్రెడ్ చేయాలని నా యొక్క ఆశ. అంటే కేవలం పిల్లల వరకు వస్తారు, మీరు సొసైటీ కోసమే. నేను మార్పు అనేది మన ఇంటి నుండే స్టార్ట్ కావాలని భగవద్గీతను నేను పిల్లలకు నేర్పించాను. ఇది మాతోటే కాకుండా మా కాలనీ, ఆ తర్వాత కామారెడ్డి, తర్వాత అందరూ మారాలి. We put an update. Stay tuned in.